పరిశుద్ధాత్మ ప్రతిసారి కూడా ఏం చేస్తాడు అని అంటే పాపం చేసేటువంటి ప్రతిసారి కూడా హెచ్చరిస్తా ఉంటాడు. కాలుతో తన్నేస్తే నువ్వేంటి నాకు చెప్పేదని ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? నీ చూపు సరి చేసుకోవాలి, నీ మాటలు సరి చేసుకోవాలి, నీ బ్రతుకు నీ జీవితం సరి చేసుకో, ఏంటి నువ్వు చేసేది అసలు అని చెప్పి మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఏం చేస్తా ఉంటుందంటే హెచ్చరిస్తా ఉంటుంది. ఆ హెచ్చరికలకు లోబడిన వాళ్ళు వారి దేహాన్ని కాపాడుకుంటారు. అప్పుడు ఆ దేహం పరిశుద్ధంగా ఉంటది. ఆ దేహము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉంటుంది. ఎవరి దేహం అంటే వాళ్ళ దేహంలో పరిశుద్ధాత్మ ఉండడం. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినా చెత్త అంతా పెట్టుకుని ఉంటే ఆ దేహంలో పరిశుద్ధాత్మ ఉండడం. మనం కూడా ఉన్నాం. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అంతా రోతగా ఉందనుకోండి, పిల్లలంతా పాస్ పోసి బయటికి వెళ్ళిపోయి కింద కుండలన్నీ ప్లేట్లన్నీ ఎక్కడెక్కడ పడేసి అంత రోతగా ఉందనుకోండి, ఎంతసేపు ఉంటాం మనం ఆ ఇంట్లో? ఎంతసేపు ఉంటాం? ఉండవు. అసలు అసహ్యం పుట్టింది. ఎప్పుడు వెళ్ళిపోతామా బయటకు అని చెప్పి ఏం చేస్తాం? వచ్చేస్తాం. మన దేహాన్ని అంతటినీ కూడా పాపానికి అప్పగించేస్తే పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు? అసలు మన చూపులు అపవిత్రం, మన మాటలు అపవిత్రం, మన ఆలోచనలు అపవిత్రం, మన జీవితం అపవిత్రం. మనతో కలిసి ఎలాగుంటాడు?